హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్బీ నుండి టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి మనం ఆ నోటిఫికేషన్ డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా మనం చూసుకుంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2025. సో మెయిన్ పాయింట్స్ మీకు ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సో ఒకసారి మనం ఈ వీడియోలో అయితే డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే చూడడం జరుగుతుంది. ముందుగా మనం చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ మనం చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ నుంచి మనకి 183 వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 ట్రాక్ మిషన్ వచ్చేసరికి 28, బ్లాక్ స్మిత్ వచ్చేసరికి 113, అలాగే బ్రిడ్జ్ వచ్చేసరికి 19, అలాగే క్యారేజ్ అండ్ వ్యాగన్ వచ్చేసరికి 260, ఎలక్ట్రికల్ వచ్చేసరికి 105, అలాగే మెకానికల్ వచ్చేసరికి 168, అలాగే టీఆర్ఎస్ వచ్చేసరికి 444, అలాగే ఎలక్ట్రికల్ జిఎస్ వచ్చేసరికి 202, అలాగే ఎలక్ట్రికల్ టీఆర్టీ వచ్చేసరికి 108, అలాగే ఈఎంఈ వచ్చేసరికి 90, అలాగే ఫిటర్ వచ్చేసరికి 213, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ వచ్చేసరికి 78, రివిటర్ వచ్చేసరికి 10, అలాగే ఎస్ఎన్టీ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వచ్చేసరికి 470, అలాగే వెల్డర్ వచ్చేసరికి మనకి 132, క్రేన్ డ్రైవర్ వచ్చేసరికి 55, కార్పెంటర్ వర్క్షాప్ చూసుకుంటే మనకి 30 పోస్టులు, అలాగే డీజిల్ ఎలక్ట్రికల్ వర్క్షాప్ వచ్చేసరికి 58, అలాగే డీజిల్ మెకానికల్ వర్క్షాప్ చూసుకుంటే మనకి 104, ఎలక్ట్రికల్ వర్క్షాప్ చూసుకుంటే 48, అలాగే ఎలక్ట్రికల్ పియూ వర్క్షాప్ నుంచి చూసుకుంటే 198, ఫిటర్ మనం చూసుకుంటే 2106, మిషనిస్ట్ చూసుకుంటే 101, మెకానికల్ చూసుకుంటే 316, మిల్వరేట్ చూసుకుంటే 57, పెయింటర్ వచ్చేసరికి 55, ట్రిమ్మర్ వచ్చేసరికి 17, వెల్డర్ వచ్చేసరికి 28, వెల్డర్ వర్క్షాప్ నుంచి మనకి 439. సో మొత్తం మనకి 6238 పోస్టుకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ ప్రతి పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్, ఏ ట్రైనింగ్ నుంచి ఉండాలి అన్నీ నేను ఈ వీడియోలో అయితే మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. మీరు ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడగలరు. సో మెయిన్ మనం డేట్స్ చూసుకుంటే 28 జూన్ రేపు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ మనకి అవైలబుల్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే లాస్ట్ డేట్ మనం చూసుకుంటే 28 జూలై వరకు మనకి అప్లికేషన్ అవైలబుల్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే లాస్ట్ డేట్ ఫీజు మనం పే చేయడానికి 30 జూలై వరకు ఫీజు అయితే మీరు పే చేసుకోగలరు. కానీ లాస్ట్ డేట్ వచ్చేసరికి 28 జూలై. అలాగే ఇన్ కేస్ ఏదైనా మీరు అప్లై చేసినప్పుడు మిస్టేక్స్ పడితే అది కరెక్షన్ చేసుకోవడానికి మనకి ఆగస్ట్ 1 నుంచి 10 ఆగస్ట్ వరకు వీళ్ళు మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ వీడియోలో అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మన పోస్టులు మనం చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసరికి లెవెల్ 5 అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇనిషియల్ బేసిక్ పే మీకు 29,200. దీనికి మెడికల్ కేటగిరీ వచ్చేసరికి B1 మెడికల్ కేటగిరీ ఉండాలి. వయసు మనం చూసుకుంటే జనరల్ కేటగిరీస్ వాళ్ళకి 18 నుంచి 33 సంవత్సరాల లోపల ఉండాలి. సో మొత్తం వేకెన్సీస్ మనం చూసుకుంటే 183 వేకెన్సీస్. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 3 లెవెల్ వచ్చేసరికి లెవెల్ 2, పే లెవెల్ మనం చూసుకుంటే 19,900. మొత్తం మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 30 సంవత్సరాల లోపు అప్లై అయితే చేసుకోవచ్చు జనరల్ కేటగిరీస్. పోస్టులు మనం చూసుకుంటే 6,055 పోస్టులు అయితే మనకి ఓన్లీ ఐటీఐ క్యాండిడేట్స్కి అయితే ఈ పోస్టులు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. డీటెయిల్ ట్రేడ్ వైజ్ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క టైప్లో అయితే మెడికల్ స్టాండర్డ్స్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మెయిన్ టాపిక్స్ నేను ఇక్కడ ఈ వీడియోలో మీకు కవర్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యే సర్టిఫికేట్ మీ దగ్గర ఉందో వాళ్ళు అయితే అప్లై చేసుకోగలరు. ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, రిజల్ట్ రాలేదో వాళ్ళు ఈ పోస్టులకు అయితే అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. ఇక్కడ మనం చూసుకుంటే క్యాండిడేట్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో అప్లికేషన్ వచ్చేసరికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు లింక్ అఫీషియల్గా రేపు నేను ఛానల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే అప్లికేషన్ మీకు రేపు నుంచి ఓపెన్ కూడా అవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే మీరు ఇక్కడ చూసుకుంటే 2 పే లెవెల్స్ అయితే ఇవ్వడం జరిగింది, లెవెల్ 2, లెవెల్ 5. సో లెవెల్ 2కి లెవెల్ 5కి మీరు అప్లై చేద్దాం అనుకుంటే మీరు 2 అప్లికేషన్ అయితే సపరేట్గా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే సెలక్షన్ ఆఫ్ ఆర్ఆర్బీ అండ్ ప్రిఫరెన్స్ ఫర్ పోస్ట్ క్యాండిడేట్ చూస్ ఓన్లీ 1 ఆర్ఆర్బీ. ఒక్క మీరు బోర్డుకి అయితే మీరు సెలెక్ట్ చేసుకోగలరు. సో ఎవరికైతే రిజర్వేషన్ మీకు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళ మీ దగ్గర ఖచ్చితంగా సర్టిఫికేట్ అయితే వ్యాలిడ్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత మెడికల్ ఫిట్నెస్ దీనికోసం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏజ్ మీకు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్టులు చూసుకుంటే మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 33 సంవత్సరాలు జనరల్ కేటగిరీస్కి. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 చూసుకుంటే మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 30 సంవత్సరాలు జనరల్ కేటగిరీస్. రిలాక్సేషన్ కూడా మీకు ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. సో ఆల్రెడీ మోడిఫికేషన్ ఇన్ కేస్ మీకు మిస్టేక్స్ పడితే మాత్రం మీకు ఒక అడ్వైస్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది.
ఫస్ట్ టైం మీరు అప్లై చేసినప్పుడే అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోగలరు. ఇన్ కేస్ మీకు మిస్టేక్స్ పడితే వాళ్ళు మీకు ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 10 వరకు. బట్ మీరు ఎడిట్ చేసుకోవడానికి మళ్ళీ అడిషనల్గా ₹250 మీకు ఫీజు అయితే పే చేయడం జరుగుతుంది. సో అందుకని ఫస్ట్ టైమే మీరు కరెక్ట్గా అప్లై చేసుకుంటే ₹250 ఎక్స్ట్రా మనకి పే చేసే అవసరం కూడా లేదు. సో నాన్ రీఫండబుల్ ఇది. ₹250 మీరు ఓన్లీ ఎడిట్ చేయడానికి మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు జాగ్రత్తగా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని అప్లై చేసుకోగలరు. ఇన్ కేసు 10వ తారీఖులోపు కూడా మీరు ఎడిట్ చేసుకోకపోతే ఇంకా అప్లికేషన్ అయితే ఎటువంటి మోడిఫికేషన్ కూడా వీళ్ళు ఇక్కడ ఛాన్సెస్ అయితే ఇవ్వలేదు. అలాగే నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామ్లో మనం చూసుకుంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఎగ్జామ్లో సిబిటీలో మీకు ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే candidates who submit more than one application for same pay level under the centralizer will be summarily rejected. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకే పే లెవెల్లో మీరు మోర్ దెన్ వన్ పోస్ట్, ఒక పోస్ట్ కన్నా ఎక్కువ పెడితే మీకు అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మీరు ఇన్ కేస్ ఐటీఐ చేసి ఉంటే ఐటీఐ లెవెల్ మీద పెట్టుకోవచ్చు, డిగ్రీ లెవెల్ మీద పెట్టుకోవచ్చు. కానీ ఐటీఐ లెవెల్ మీద మరి 2-3 పోస్టులు పెట్టుకోవడం అయితే ఎలిజిబిలిటీ లేదు. సో అది ఇక్కడ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్ హూ సబ్మిట్ మోర్ దెన్ వన్ అప్లికేషన్ ఫర్ సేమ్ పే లెవెల్లో మీరు ఒక అప్లికేషన్ కన్నా ఎక్కువ పెట్టేలా ఉంటే రిజెక్ట్ అయితే అవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే పోస్టింగ్ మీకు సెలెక్షన్ అయిన తర్వాత వెంటనే అయితే మీకు ట్రాన్స్ఫర్స్ అయితే ఉండవండి. మినిమం మీరు అట్లీస్ట్ 5 to 10 ఇయర్స్ మీకు సర్వీస్ అయితే ఉండాలి. దాని తర్వాత మీకు ట్రాన్స్ఫర్స్ అయితే అవ్వడం జరుగుతుంది, ఇది జాబ్ వచ్చిన తర్వాత. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో ఆన్ రిక్వెస్ట్ బేసిస్ మీద మీరు ఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి మీకు ఫ్రీ స్లీపర్ క్లాస్ రైల్వే పాస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్స్కి మాత్రమే. సో మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండి ఇంట్రెస్టెడ్ ఉంటే అప్లై అయితే చేసుకోగలరు. ఇక్కడ మనం చూసుకుంటే మెడికల్ ఫిట్నెస్ మీద నేను సపరేట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు మెడికల్ ఫిట్నెస్ కేటగిరీస్ అయితే స్టాండర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్టాండర్డ్స్లో మీకు ఈ విజన్స్ అయితే స్టాండర్డ్స్ మీకు ఖచ్చితంగా ఉండాలి. ఏజ్ లిమిట్ మీకు డిస్కస్ చేయడం జరిగింది. టెక్నీషియన్ గ్రేడ్ 1కి వచ్చేసరికి 18 నుంచి 33 సంవత్సరాలు. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాలు. సో రిలాక్సేషన్ మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 మనకి టెక్నీషియన్ పే లెవెల్కి చూసుకుంటే ఆల్రెడీ 18 to 33 ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో అందుకని 18 నుంచి 38 సంవత్సరాల లోపల వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు. అలాగే ఓబీసీ నాన్ క్రిమినల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 3 సంవత్సరాలు మీకు రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో 18 నుంచి 37 సంవత్సరాల లోపు మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోగలరు. రిమైనింగ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇక్కడ 3 years మీకు రిజర్వేషన్ బట్టి మీకు ఇక్కడ వాళ్ళు రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 చూసుకుంటే మనకి 18 to 30 years జనరల్ కేటగిరీస్కి, అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 5 years రిలాక్సేషన్ వరకు ఇవ్వడం జరిగింది. సో 18 నుంచి 30 సంవత్సరాల లోపు మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ చూసుకుంటే 18 నుంచి 33 సంవత్సరాల లోపు మీరు అప్లై చేసుకోగలరు. సో డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనం చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏజ్ గ్రూప్ ఫస్ట్ మనం చూసుకుంటే 18 to 30, అలాగే 18 to 33 ఇక్కడ రెండు మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 అయితే ఇవ్వడం జరిగింది. సో గ్రేడ్ 3కి మనం చూసుకుంటే 18 to 30 ఎవరైతే ఐటీఐ చేశారో వాళ్ళకి ఇది, అలాగే ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళకి ఏజ్ క్రైటీరియా. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నాట్ ఎర్లియర్ ఇక్కడ మనకి యూఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మీకు ఎలిజిబుల్ ఉంటుంది. అంటే ఈ డేట్ తర్వాత మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీకి కూడా సేమ్ ఈ డేట్స్ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ కూడా సేమ్ ఇక్కడ డేట్స్ తర్వాత మీరు ఉంటే అప్లై చేసుకోగలరు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ నాట్ లేటర్ దెన్. సో అన్ని పోస్టులకి డేట్ ఆఫ్ బర్త్ 1/7/2007 లోపల ఉంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు 2/7/2007 డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైతే ఉందో, లేదా 2/7/2007 తర్వాత ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నాయో ఆ పోస్ట్ వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయ్యి మీరు యూఆర్ పోస్ట్కి అప్లై చేస్తే మీకు ఎటువంటి రిలాక్సేషన్ రాదు, మీరు యూఆర్లోకి అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే మీ 10th క్లాస్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీకు డేట్ ఆఫ్ బర్త్ కింద నేను కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ మనకి ఫీజు వచ్చేసరికి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ సీరియల్ నెంబర్ 2. సో ఎవరైతే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ₹500 ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది.
రిమైనింగ్ 400 ఎగ్జామ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి రీఫండ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈ 400 మీరు ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు మీకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఆ బ్యాంక్ డీటెయిల్స్ మీరు 400 రూపీస్ క్రెడిట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూడి ఫీమేల్ ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ లీడర్స్, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్, సో వాళ్ళకి 250 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఎగ్జామ్ అపీర్ అవుతారో వాళ్ళకి 250 రూపీస్ మీకు రీఫండ్ అయితే అవ్వడం జరుగుతుంది. అలాగే మోడ్ ఆఫ్ ఫీజు చూసుకుంటే మీరు ఆన్లైన్లో అయితే మీరు ఫీజు అయితే పే చేయగలరు. నెక్స్ట్ రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు, ఇది మీకు ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఆన్లైన్లో అప్లై చేసినప్పుడే మీకు నేమ్ ఆఫ్ ద బ్యాంకు, నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ మీకు ఆన్లైన్ అప్లికేషన్లో అడగడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా మీరు అప్లికేషన్ ఫిల్ చేయండి. సో డీటెయిల్స్ మీరు కరెక్ట్గా ఫిల్ చేస్తే మీకు అమౌంట్ అయితే రీఫండ్ ఖచ్చితంగా అవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే కవర్ చేయడం జరుగుతుంది. అనవసరంగా నేను మీ టైం అయితే వేస్ట్ చేయాలనుకోవట్లేదు. సో ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవి పాయింట్స్ మీద మేము ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ అయితే చేయగలరు. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనం చూసుకుంటే సిబిటి ఉంటుంది, మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. సో ఏ డీటెయిల్స్ మీరు అప్లై చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ మీకు మీ మెయిల్కి అలాగే మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్కి మీకు ఖచ్చితంగా వస్తాయి. సో మీరు డే టు డే డైలీ మీరు రెగ్యులర్ అప్డేట్స్ కోసం వెబ్సైట్ కూడా చూడగలరు. అలాగే మీ మొబైల్లో నార్మల్ మెసేజెస్ అలాగే మెయిల్ ఐడి కూడా చెక్ చేసుకోగలరు. సో సిబిటి మనం చూసుకుంటే ఈచ్ పే లెవెల్ అంటే లెవెల్ 5కి మనకి సపరేట్ సిబిటి, లెవెల్ 2కి సపరేట్ సిబిటి ఉండడం జరిగింది. ఎవరైతే గ్రాడ్యుయేట్ లెవెల్లో అప్లై చేస్తున్నారో వాళ్ళకి లెవెల్ 5, ఎవరైతే మనకి ఐటీ మీద అప్లై చేస్తున్నారో వాళ్ళకి లెవెల్ 2 అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సిబిటి మనం చూసుకుంటే ప్యాటర్న్ అండ్ సిలబస్ మొత్తం 90 నిమిషాలు మనకి ఉండడం జరుగుతుంది. 90 నిమిషాల్లో మనకి మొత్తం 100 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. నెగిటివ్ మార్క్ మనం చూసుకుంటే 1/3 మార్క్ నెగిటివ్ కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో నార్మలైజేషన్ వచ్చేసరికి మనకి షిఫ్ట్ వైజ్ వాళ్ళు నార్మలైజేషన్ అయితే చేయడం జరుగుతుంది. మినిమం క్రైటీరియా కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ది మార్క్స్ కోడ్ ఇన్ సిబిటి షెల్ బి యూజ్డ్ ఫర్ షార్ట్ లిస్టింగ్. ఎవరైతే సిబిటిలో హైయెస్ట్ మార్క్స్ వస్తే వాళ్ళకి బేసిస్ మీద వీళ్ళు షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సిలబస్ మనం చూసుకుంటే సిబిటి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. అయితే టాపిక్స్ మనం చూసుకుంటే జనరల్ అలవెన్సెస్ నుంచి వీళ్ళు ఇక్కడ టాపిక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి టాపిక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్ నుంచి టాపిక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మ్యాథమెటిక్స్ అలాగే బేసిక్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అలాగే ఇక్కడ మనం టాపిక్స్ వైజ్ చూసుకుంటే సిబిటి టెక్నీషియన్ గ్రేడ్ 1కి ఇది జనరల్ అలవెన్సెస్ నుంచి మనకి 10 క్వశ్చన్లు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజన్ నుంచి 15, బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్ నుంచి 20, మ్యాథమెటిక్స్ 20, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి 35, మొత్తం 100 క్వశ్చన్లు 100 మార్కులు మీకు ఉండడం జరుగుతుంది. ప్యాటర్న్ సిలబస్ మనం చూసుకుంటే పే లెవెల్ 2 ఇది మనకి ఐటీఐ క్యాండిడేట్స్కి, టెక్నీషియన్ గ్రేడ్ 3 మనకి సేమ్ 90 మినిట్స్ ఉండడం జరుగుతుంది. అలాగే 100 క్వశ్చన్లు సేమ్ నెగిటివ్ మార్కింగ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే సిబిటి ఎగ్జామ్ బేస్ మీద మీకు షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో సిలబస్ మనం చూసుకుంటే సిబిటి బేస్ మీద సేమ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ సైన్స్, జనరల్ అలవెన్సెస్ మీద. సో టాపిక్ వైజ్ చూసుకుంటే మ్యాథ్స్ నుంచి 25, రీజన్ నుంచి 25, సైన్స్ నుంచి 40, జనరల్ అలవెన్సెస్ మనం చూసుకుంటే 10, మొత్తం 100 క్వశ్చన్లు 100 మార్కులకి మీకు ఉండడం జరుగుతుంది. దాని తర్వాత మీకు షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు మెడికల్ ఉంటుంది. సో హౌ టు అప్లై ఎలా చేసుకోవాలంటే మీరు ముందుగా క్రియేట్ అయితే అకౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని ప్రాసెస్ కూడా మీకు రేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎలా అప్లై చేయాలో. అయితే ఈసారి అప్లికేషన్లో మీరు ఫోటో కాకుండా లైవ్ ఫోటో క్యాప్చరింగ్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అప్లికేషన్ సాఫ్ట్వేర్లో మీరు ఆన్లైన్ అప్లై చేస్తున్నప్పుడు లైవ్లోనే మీరు ఫోటో దిగాల్సి ఉంటుంది. అక్కడ దానికి సంబంధించిన వీళ్ళు డ్రెస్ కోడ్ కూడా ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎన్షూర్ డ్రెస్ యువర్ సెల్ఫ్ నాన్ వైట్ క్లాతింగ్ ప్రిఫరబుల్ ఇన్ డార్క్ కలర్ టు మెయింటైన్ కాంట్రాస్ట్ విత్ ది బ్యాక్గ్రౌండ్. సో అది కూడా మీరు ఒకసారి ఫాలో అవ్వగలరు. నెక్స్ట్ మీరు మ్యాండేటరీగా స్కాన్ చేసిన డాక్యుమెంట్ చూసుకుంటే మీకు సిగ్నేచర్ జేపీజీ ఫార్మాట్లో సిగ్నేచర్, అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ట్రావెల్ పాస్ కావాలంటే అది కూడా మనకి పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో సిగ్నేచర్ వచ్చేసరికి మీరు ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్తో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు మర్చిపోకండి, బ్లూ పెన్తో అయితే కాదు, బ్లాక్ పెన్తో. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే సిగ్నేచర్ బ్లాక్ లెటర్స్లో ఉండకూడదు, అంటే క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు. అది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోగలరు. సో సిగ్నేచర్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి 30 to 49 KB ఇన్ బిట్వీన్ ఉండాలి. అలాగే 150 పిక్సెల్స్ విత్ 60 పిక్సెల్స్ హైట్ ఉండాలి.
సో రిజెక్షన్ ఎందుకు రిజెక్ట్ చేస్తారో కూడా వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ SC/ST సర్టిఫికేట్ మనం చూసుకుంటే ఎవరికైతే ఫ్రీ ట్రావెల్ పాస్ కావాలనుకుంటున్నారో వాళ్ళు SC/ST క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా PDF ఫార్మాట్లో 400 KB బిలోలో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మెయిన్ పాయింట్స్ మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అన్ని డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కరెక్ట్గా చెక్ చేసుకొని అప్లై చేసుకుంటే చాలా బెటర్. అనవసరంగా మనం అడిషనల్గా 250 రూపీస్ మనం పే చేసి ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే సో ఆల్రెడీ మనకి రేపు నుంచి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది కాబట్టి సో అన్నీ చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోగలరు. ఇప్పుడు మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే వీడియోలో అయితే చూడడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి పే లెవెల్ మీకు తెలిసిందే, లెవెల్ 5 అయితే ఇవ్వడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ సిగ్నల్ డిపార్ట్మెంట్ నుంచి. మెడికల్ స్టాండర్డ్ మనకి B1 అయితే ఉండాలి. సో క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే బ్యాచిలర్స్ ఇన్ సైన్స్ BSc ఫిజిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, లేదా BSc కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్, లేదా 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కాంబినేషన్ మనం చూసుకుంటే బేసిక్ స్ట్రీమ్స్ నేను చేసి ఉంటే మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోగలరు. అలాగే ఇప్పుడు మన మెయిన్ ITI క్యాండిడేట్స్కి ఒకసారి చూడడం జరుగుతుంది. ఫస్ట్ మన ITI చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 3 ట్రాక్ మిషన్. సో టెక్నీషియన్ గ్రేడ్ 3 అనేది కామన్. నెక్స్ట్ నుంచి మీకు ఇక్కడ ఓన్లీ యూనిట్ మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ట్రాక్ మిషన్ చూసుకుంటే మనకి డివిజన్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్లో అయితే రావడం జరుగుతుంది. మెడికల్ స్టాండర్డ్స్ A3. సో ట్రాక్ మిషన్ మనం చూసుకుంటే ITI మనకి ఫిట్టర్ చేసిన అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రీషియన్ చేసిన అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్ మెకానిక్ చేసిన అప్లై చేసుకోవచ్చు, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ మెకాట్రానిక్స్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికల్, వెల్డరు, మిషనిస్ట్ ఉన్న ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. 10th ITI ఉంటే సరిపోతుంది, అప్రెంటిస్ అవసరం లేదు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే 10th ప్లస్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ ఇన్ ది రెస్పెక్టివ్ ట్రేడ్. సో 10th తర్వాత ఎవరైనా అప్రెంటిస్ చేస్తే వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోగలరు. సో 10th ITI చేసినా పర్లేదు, 10th తర్వాత ఎవరైతే 3 years ITI అప్రెంటిస్ చేస్తారో వాళ్ళు కూడా అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ మనం చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 3 బ్లాక్ స్మిత్ మన ట్రేడ్ చూసుకుంటే ఎవరైతే ITIలో ఫర్జర్ అండ్ హీట్ ట్రీట్మెంట్, ఫౌండరీ మ్యాను, ప్యాటర్న్ మేకరు, మోల్డరు చేశారో వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోగలరు. అలాగే టెక్నీషియన్ బ్రిడ్జ్ చూసుకుంటే మనకి ITI ఫిట్టర్ లేదా ఫిట్టర్ స్ట్రక్చర్ చేశారో లేదా వెల్డర్ చేశారో వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు. అలాగే క్యారేజ్ అండ్ వ్యాగన్ మనం చూసుకుంటే ఎవరైతే ఫిట్టర్ కానీ, కార్పెంటర్ కానీ, వెల్డర్ కానీ, ప్లంబర్ కానీ, పైప్ ఫిట్టర్ చేశారో ITI నుండి వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోగలరు. అలాగే డీజిల్ ఎలక్ట్రికల్ మనం చూసుకుంటే ఎవరైతే ఎలక్ట్రీషియన్, మెకానిక్ ఆటో, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, వైర్ మ్యాను, ఎలక్ట్రానిక్ మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్ చేస్తుంటే వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోగలరు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే గ్రేడ్ 3 డీజిల్ మెకానికల్. సో దీనికి చూసుకుంటే మనకి ఎవరైతే ఫిట్టరు, మెకానిక్ డీజిల్, మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్స్, అలాగే మెకానిక్ ఆటోమొబైల్స్, లేదా అడ్వాన్స్డ్ డీజిల్ ఇంజిన్, మెకానికల్ MMV, లేదా ట్రాక్టర్ మెకానిక్, వెల్డరు, పెయింటరు, జనరల్. సో ఈ ట్రేడ్స్ నుంచి మీరు ITI చేసి ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోగలరు. సో మెడికల్ స్టాండర్డ్ చూసుకుంటే మనకి B1. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎలక్ట్రికల్ TRSలో చూసుకుంటే మనకి ఎలక్ట్రీషియన్, వైర్ మ్యాను, ఎలక్ట్రానిక్ మెకానిక్, అలాగే మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్, ఫిట్టరు, వెల్డరు, పెయింటరు, మిషనిస్టు, కార్పెంటరు ఈ ట్రైల్ చేసుకుంటే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎలక్ట్రికల్ GS చూసుకుంటే సేమ్ మెడికల్ మనకి B1 కేటగిరీ. దీనికి మనకి ఎలక్ట్రీషియన్, వైర్ మ్యాను, మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రైల్ ఉంటే అప్లై అయితే చేసుకోగలరు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎలక్ట్రికల్ TRD. దీనికి మనకి ఎలక్ట్రీషియన్, వైర్ మ్యాను, మెకానిక్, అలాగే ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్స్ నుంచి ITI చేసి ఉంటే అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ EMU మనం చూసుకుంటే ఎలక్ట్రీషియన్, వైర్ మ్యాను, ఎలక్ట్రానిక్ మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్, వెల్డరు, పెయింటరు, ఫిట్టరు, మిషనిస్టు, కార్పెంటరు, ఆపరేటర్ అడ్వాన్సింగ్ మిషన్ టూల్ నుండి ITI చేసి ఉంటే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫిట్టర్ మనం చూసుకుంటే B1 మెడికల్ కేటగిరీ. సో ఫిట్టర్కి ఎవరైతే ITI ఫిట్టర్ చేశారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ R&DC ఎవరైతే ITIలో R&DC చేశారో వాళ్ళు, అలాగే ఎలక్ట్రీషియన్, వైర్ మ్యాను, ఎలక్ట్రానిక్ మెకానిక్ చేశారో వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోగలరు.
నెక్స్ట్ రివిటర్ మనం చూసుకుంటే ఎవరైతే మిషనిస్ట్ ట్రేడ్ చేశారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎస్ఎన్టీ సివిల్ అండ్ కమ్యూనికేషన్ చూసుకుంటే ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వైర్మ్యాన్ వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేసుకోగలరు. ఇక వెల్డర్ మనం చూసుకుంటే ఎవరైతే వెల్డర్ చేశారో వాళ్ళకి మాత్రమే ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే క్రేన్ డ్రైవర్ మనం చూసుకుంటే ఎవరైతే మెకానిక్ ఎంఎంవి చేశారో వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ కార్పెంటర్ ఎవరైతే కార్పెంటర్ చేశారో వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోగలరు. మెడికల్ కేటగిరీ కూడా ఇక్కడ చేంజ్ అవ్వడం జరిగింది C1. అలాగే టెక్నీషియన్ మనకి ఎలక్ట్రికల్ వర్క్షాప్ మనం చూసుకుంటే ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వైర్మెన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, అలాగే పవర్ ఎలక్ట్రానిక్స్ నుంచి ఐటీ చేసి మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోగలరు. సో ప్రతి దానికి ఇక్కడ మీకు ట్రేడ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ మీరు ఒకసారి చెక్ చేసుకోగలరు, ఎందుకంటే చాలా ట్రేడ్స్ ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది డిజిగ్నేషన్స్ పోస్ట్లోని. అలాగే మీకు నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ డివిజన్ వైజ్ ఆర్ఆర్బి డివిజన్ వైజ్ మీకు వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ మన సికింద్రాబాద్ డివిజన్ అయితే ఒకసారి చూద్దాం. సో ఇది సికింద్రాబాద్ డివిజన్ మనం చూసుకుంటే మొత్తం మనం చూసుకోవచ్చు. ఇక్కడ నెట్ వేకెన్సీస్ చూసుకుంటే మనకి టోటల్ 113 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయగలరు. సో ఇది ఆర్ఆర్బి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ టెక్నీషియన్ పోస్ట్లకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి.